స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ గివెన్ నెంబర్. సో స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలంటే, ప్రామాణిక రూపంలోకి మార్చాలంటే మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఇంటీజర్ పార్ట్ ఉంటుంది, డెసిమల్ పార్ట్ ఉంటుంది, అండ్ 10 పవర్ ఆఫ్ మైనస్ ఆర్ ప్లస్ ఉంటుంది. సో మరి ఇక్కడ ఇంటీజర్ పార్ట్లో 1 నుంచి 9 వరకు మాత్రమే నెంబర్స్ ఉండాలి. 1 to 9 వరకు మాత్రమే ఇంటీజర్లో డిజిట్స్ ఉండాలి. మిగతా మొత్తం కూడా డెసిమల్ పార్ట్లో ఉండాలి. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి నెంబర్ అబ్జర్వ్ చేసినట్టయితే 3 1 8 6 5 జీరోస్ ఇచ్చిండు. 1 2 3 4 5. ఓకేనా, సారీ 7 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ మిస్ అయింది. 7 జీరోస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 జీరోస్ మొత్తం. ఇప్పుడు ఇక్కడ 0.0 ఉన్నట్టు మొత్తం కూడా ఇంటీజర్ ఇచ్చిండు మనకి. 0.0 లాస్ట్లో రాసుకుంటాం. ఇప్పుడు పాయింట్ అనేది మనకి ఏం కావాలి, పాయింట్ కంటే బిఫోర్ ఓన్లీ 1 డిజిట్ ఉండాలి. అది కూడా 1 to 9 వరకు మాత్రమే ఉండాలి స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి అంటే. ఇందులో మనకి మొత్తం కూడా 11 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ పాయింట్ అనేది ఇప్పుడు ఏం కావాలి, రైట్ సైడ్ 10 ప్లేసెస్ మూవ్ అయ్యి ఇక్కడ వరకు రావాలి. సో 3.186 ఇంటూ 10 పవర్ ఆఫ్ ప్లస్ 10. 10 పవర్ ఆఫ్ ప్లస్ 10. పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే మనకి 10 పవర్ ఆఫ్ పాజిటివ్ వస్తుంది, రైట్ సైడ్ మూవ్ అయితే నెగిటివ్ వస్తుంది. సో 3.186 ఇంటూ 10 పవర్ ఆఫ్ 10 మళ్ళీ మల్టిప్లై చేసి ఇది వస్తుంది ఆన్సర్. సో మనకి స్టాండర్డ్ ఫామ్లోకి మార్చినట్టయితే ఇది వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్ స్టాండర్డ్ ఫామ్ సైజ్ ప్లాంట్ సెల్. ప్రామాణిక రూపం ఒక వృక్షకణం యొక్క పరిమాణం. ఇంతకుముందేమో మనకి ఇంటీజర్ పార్ట్లో మొత్తం డిజిట్ నెంబర్ ఇచ్చిండు, డెసిమల్ పార్ట్లో 0 ఇచ్చిండు. ఇక్కడనేమో మనకి ఇంటీజర్ పార్ట్లో 0 ఉంది, డెసిమల్ పార్ట్లో డిజిట్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం పాయింట్ కంటే బిఫోర్ ఇంటీజర్ పార్ట్లో మొత్తం కూడా 1 to 9 ఉండాలి. కానీ ఈ లెక్క లోపల మనం గమనించినట్టయితే 0 ఉంది. సో ఇప్పుడు పాయింట్ అనేది ఏం చేయాలి, మూవ్ చేయాలి. ఎక్కడ మూవ్ చేయాలి, 1 2 3 4 5 ఇక్కడికి వచ్చేస్తుంది. సో 1.275 ఇంటూ 10 పవర్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి మూవ్ అయింది కాబట్టి -5 వస్తుంది. 10 పవర్ ఆఫ్ -5. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 1.275 ఇంటూ 10 పవర్ ఆఫ్ -5. ఓకే.